వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినవి 15 ఎండుమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలండి. ఇవి రెండు సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా రోస్ట్ చేయాలండి, మాడిపోకుండా. ఇవి ఎంత బాగా మీరు రోస్ట్ చేసి మాడిపోకుండా చూసుకుంటే మీకు టేస్ట్ అనేది అంత చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇవి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఇలా ప్లేట్లోకి అంతా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనము లో ఫ్లేమ్లోనే పల్లీలను కూడా వేయించుకుందామండి. 1 కప్పు పల్లీలను తీసుకొని ఈ కడాయిలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పల్లీలు అనేటివి మాడిపోకుండా బాగా రోస్ట్ చేయాలి. ఎందుకంటే ఇలా బాగా వేయించడం వల్ల పల్లీలు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు పల్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మరియు కప్పు పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చిన పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం 1 కప్పు పుట్నాలను కూడా తీసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది నేను మీకు ఎంత వేయాలి అని చెప్పను, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదా, మన పప్పుల పొడి అనేది రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, మనం చేసే కూరల్లో కూడా వేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.